వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. అధిక బరువు సమస్య, దీనివల్ల చాలా అనారోగ్య సమస్యలు అయితే వస్తూ ఉంటాయి. సో ఈ అధిక బరువు ఉండడం వల్ల డయాబెటీస్ కూడా అటాక్ అవుతూ ఉంటుంది. దీన్ని తగ్గించేదానికి చాలా రకాల ఫ్రూట్స్ ఉన్నాయి. అందులో ముఖ్యంగా నేరేడు పళ్ళు. ఈ నేరేడు పళ్ళు తినడానికి చాలా బాగుంటాయి. కానీ దీంతో ఎట్లా వెయిట్ లాస్ అవ్వచ్చు, దీంట్లో ఎట్లా షుగర్ని కంట్రోల్ చేసుకోవచ్చు అనేసి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో ఉన్నారు సెలబ్రిటీ హోమియోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజు గారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. సార్, ఆఫ్ ది రికార్డ్ మీరు చెప్పినప్పుడు ఆశ్చర్యం వేసింది. అసలు నేరేడు పళ్ళు తినేటప్పుడు ఏంటంటే మనమైతే బాగానే తింటూ ఉంటాము, పిల్లలు అయితే ఒగరుగా ఉంటాయి కదా, వద్దని పక్కన పెడుతుంటారు. కానీ దాంట్లో మంచి లక్షణాలు ఉన్నాయి. వెయిట్ తగ్గచ్చు, షుగర్ని తగ్గించుకోవచ్చు అంటున్నారు. అది ఏ విధంగా అండి? ఏ విధంగా అంటే దాని ముందు నేను ఒకటి మీకు అడుగుతా. ఎస్. ఏ మంచి కన్నా ఆయన పీక్లో ఉంటాడు కదా, ప్రైమ్లో, అంటే డబ్బులు మంచిగా వస్తున్నాయి, మొత్తం సంసారం మంచిగా నడుస్తుంది, ఎటువంటి టెన్షన్ లేదు, ఆ ఏజ్లా ఏ ఏజ్ వరకు బతకాలని ఉంటుంది మనిషికి? 100 ఏళ్ళు బతకాలని ఉంటుంది. ఎందుకంటే ఎంజాయ్ చేస్తుండు లైఫ్ మంచిగా. అప్పుడు 100 ఏళ్ళు ఉన్నాయి సార్, ఇప్పుడు ఉండే. మీరు చెప్పినట్టు ఒకప్పుడు ఉండే. కానీ ఈ ఏజ్ లో అనుకుంటాడు 30, 35, 40 లా అనుకుంటాడు. సంపాదన జర సెట్ అవుతాడు కదా మనిషి. అట్లాంటి ఏజ్ లా ఎప్పుడైతే అన్ని మంచిగా నడుస్తుంటాయి కదా, అప్పుడు అనుకుంటాడు అడే 100 ఏళ్ళు బతుకుతే మంచిది అని. కానీ వానికి ఇంకోటి రియలైజేషన్ ఏముండదంటే సగం కన్నా ఎక్కువ జీవితం అయిపోయింది వాంది. అవునా కదా? 30 ఏళ్ళకి ఎవరు ఆలోచిస్తారు అరే నా సగం జీవితం అయిపోయింది అనేసి? ఎవరు ఆలోచించారు? అప్పుడే సంపాదన మొదలవుద్ది కదా సార్. చాలా మందికి అప్పుడు మొదలైతది. అయితే ఏంది అంటే బరోడా నుంచి ఒక మనిషి వచ్చిండు మన దగ్గరికి. ఓకే. అయితే ఆయనది క్లాత్ ది బిజినెస్ ఉండే, హోల్సేల్, రీటైల్, గీటైల్ మొత్తం అన్ని చోట్లలా ఎక్స్పోర్ట్ అవి ఇవి ఉండే మంచిగా. ఓకే ఓకే. ఆయన వెయిట్ వచ్చేసి 118 kgs ఉండే. మళ్ళా ఆయనకు షుగర్ వ్యాధి కూడా ఉండే. ఓకే ఓకే. బరోడా ఎక్కడుంది? గుజరాత్లో ఉంది. గుజరాత్. అక్కడ తిండి తింటారు కదా వాళ్ళు, అన్నిట్లా వాళ్ళు చక్కెర వేస్తారు. ఓకే. పప్పు చేసుకున్నా చక్కెర వేస్తారు, కూర చేసుకున్నా చక్కెర వేస్తారు, చల్లచారు చేసుకున్నా చక్కెర వేస్తారు. ఓకే ఓకే. జర విచిత్రంగా ఉంది కదా మనకు, కానీ అట్లా వేసుకుంటారు. అయితే ఏమవుతుందంటే అక్కడ షుగర్ వ్యాధి రావడం అనేది జర ఎక్కువ ఉంటుంది. ఓకే ఓకే. మళ్ళా చిన్న చిన్న పిల్లలకి జర లడ్డుతనం ఉంటుంది, జర తొందరగా లావు అవుతారు. ఈ పేషెంట్ కి కూడా మనం అడిగినాం ఎప్పటి నుంచి ఇంత లావు ఉన్నారు అనేసి. అరే చిన్నప్పటి నుంచి ఉన్నా అనేసి. కానీ ఇప్పుడు ఓన్లీ గుజరాత్ వరకే లేదు ఈ సమస్య. ఎందుకు? పిల్లోడిని తీసుకొని వస్తున్నారు స్కూల్కి వెళ్ళి. అవునా కదా? ఎవరు తీసుకొస్తారు? తాత కానీ నానమ్మ కానీ తీసుకొస్తారు. ఇంతకుముందు ఎట్లుండే? ఒక ఏరియాకి ఒక కిరాణా షాప్ ఉంటుండే. ఓకే. ఇప్పుడు 10 ఇంట్లకి ఒక కిరాణా షాప్ ఉంటుంది, స్విగ్గీ ఉంటుంది, జొమాటో ఉంటుంది, హోమ్ డెలివరీ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఈ పిల్లోడు డైలీ అడుగుతాడా? తాత బిస్కెట్, తాత చాక్లెట్ అడుగుతాడు కదా, చిప్స్ డైలీ ఇప్పియడం, తినిపియడం. ఎందుకంటే మనమడు అడిగిండు, ఖుషి అవుతాడు. అవునా కాదా? ఇట్లా తినిపిస్తారు. ఓకే. మళ్ళీ ఇప్పుడు అందరికీ ఐదర్ ఒక్కరు లేదంటే ఇద్దరు పిల్లలు, ఏకైక వారసుడు, మొత్తం ఖుషి పెట్టాలి వీనికి అనేసి ఇట్లా తినిపించడం. దీంతో ఏమైతుంది అంటే చాలా మందికి వాళ్ళ పిల్లలకి షుగర్ కి ప్రోన్ చేస్తున్నారు, వెయిట్ ప్రాబ్లం కి ప్రోన్ చేస్తున్నారు, తెలియకుండా. ఇప్పుడు మన వయసు ఉన్న వాళ్ళకి కూడా అన్న చెల్లెలక్క ఏమైనా ఉంటే కూడా ఒక్కరే ఉంటారు. అంటే ఆ టైంలోనే స్టార్ట్ అయింది 2 members అనేసి. అవునా కదా? 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఇప్పుడు ఎవరైతే జనాలు ఉన్నారో, ఎందుకంటే అప్పుడు గవర్నమెంట్ కూడా క్యాంపెయిన్ రన్ చేసింది. మీరు కూడా వినే ఉంటారు, స్కూల్లో నేర్పించి హమ్ దో హమారే దో అనేసి. అవునా కదా? ఇందిరాగాంధీ ప్రభుత్వంలా. అయితే అట్లా ట్రెండ్ స్టార్ట్ అయింది అప్పుడు. ఇప్పుడైతే ఒక్కరే. దీంతో ఏమైందంటే ఇప్పుడు 30s లో ఉన్న వాళ్ళకి, 40s లో ఉన్న వాళ్ళకి చాలా మందికి షుగర్ ప్రాబ్లం రావడం, బరువు ఎక్కువ ఉండడం రావడం అయింది. ఓకే ఓకే. పిల్లలకి ఫ్రూట్లు ఇవ్వండి మీరు, చాలా పిల్లలు తినరు. ఒక మామిడికాయ తప్ప, స్వీట్ ఉంటది అది తప్ప తినరు. కానీ ఏ సీజన్ లో వస్తుంది మామిడి పండు? ఎండాకాలంలో వస్తుంది. అదే ఎండాకాలంలో ఇంకోటి ఫ్రూట్ వస్తుంది. ఆ ఫ్రూట్ లో షుగర్ కంటెంట్ తక్కువ ఉంటది. ఓకే. క్యాలరీ కూడా తక్కువ ఉంటది. ఓకే ఓకే. ఇది ఏదైతే ఫ్రూట్ ఉంది కదా, మేము హోమియోపతిలా ఈ పేషెంట్కి ఒకటి చెప్పినా, నేను ఈ మెడిసిన్ కూడా ఇచ్చినా, నేను ఈ ఫ్రూట్ తోటి తయారు చేసే మెడిసిన్
ఓకే. ఆ మెడిసిన్ పేరు వచ్చేసి ఏంది తెలుసా మీకు? సైజీజియం జాంబోలినం. సైజీజియం జాంబోలినం. ఓకే. ఇది మీకు అతిగా బరువులో కూడా హెల్ప్ చేస్తుంది. ఆహాహా. మళ్ళా దాని తర్వాత షుగర్ వ్యాధి కూడా తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే. ఓకే. అంటే సపోర్ట్ ఇస్తుంది ఇది. ఒకవేళ మీకు షుగర్ వ్యాధి ఎక్కువ ఉంది, 8, 9, 10, 11 ఉంది, HbA1c, మీరేం చేయండి అంటే డైలీ 10 చుక్కాలు ఒక కప్పు గోరువెచ్చని నీళ్ళలో వేసుకొని తాగండి. ఓకే. ఓకే. మళ్ళా అధిక బరువు కూడా ఉంది, 10 చుక్కలు 3 పూటలు గోరువెచ్చని నీళ్ళు వేసుకొని తాగండి. ఓకే. ఈ మందు పేరు సైజీజియం జాంబోలినం. ఓకే. ఓకే. ఇది పిల్లలకి దగ్గర పెట్టకండి, జర దూరం పెట్టండి పిల్లలు తీసుకోకుండా. అయితే ఇది జర బరువు కూడా ఒక 5-6 కిలో తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే. షుగర్ కూడా లాంగ్ రన్ లో మీరు ఇది సపోర్ట్ మెడిసిన్ ఇది. అంటే ప్రకృతిని బట్టి మనం పేషెంట్ కి మందులు ఇచ్చినాం అనుకోండి, అయితే షుగర్ వ్యాధి ఏమో పూర్తిగా రివర్స్ అవుతుంది హోమియోపతితో. మనం కాంబినేషన్ ఆఫ్ మెడిసిన్లు కూడా ఇస్తాము పేషెంట్ కి. ఓకే. ఓకే. అయితే ఒక 50 నుంచి 100 యూనిట్లు వరకు కూడా ఇది మీకు కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే. ఓకే. అంటే ఇప్పుడు మీరు చెప్పిన మెడిసిన్ నేమ్ వచ్చేసి ఫ్రూట్ లో వచ్చేసి నేరేడు పండ్లు. నేరేడు పండుకి సంబంధించిన ఎక్స్ట్రాక్ట్ చేసినది ఇది. అవును, ఎక్స్ట్రాక్ట్ కాదు, నేరేడు పండు తోటే ప్రిపేర్ చేస్తాం. సూపర్ సూపర్. నేరేడు పండు తోటి ప్రిపేర్ చేసేసి పేషెంట్లకి ఇస్తాం. ఓకే. ఓకే. అయితే దీంట్లో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్ మన అందరికి తెలుసా? తెలియదు, ఎవరికి అర్థం కూడా కాదు. కాలా జామున్ ఉంది, ఏం తింటాం, డైరెక్ట్ పండు తినాలంటే మాత్రం ఒకరుగా ఉంటది, ఎందుకు లేని పక్కన పెడతా ఉంటాం. దాంట్లో ఇంత మంచి గుణాలు ఉన్నాయి, చాలా మంచి గుణాలు ఉన్నాయండి. దానికి ఏదైతే దాని బీన్స్ ఉంటది కదా, దాని సీడ్ ఉంటది కదా, అది కూడా పౌడర్ చేసి 1 స్పూన్ డైలీ మీరు గోరువెచ్చని నీళ్ళు వేసుకొని తాగితే షుగర్ వ్యాధికి బెనిఫిషియల్ ఉంటది. ఓకే. ఓకే. సైజీజియం జాంబోలినం హోమియోపతి మెడిసిన్ పేరు. దేంతో చేస్తారు? నేరేడు పండుతోటే చేస్తారు. ఓకే. ఓకే. మీకు ఎప్పుడైతే అందుబాటులో ఉంటది, ఎప్పుడైతే దీని సీజన్ ఉంటది, మీరు తినండి. కొందరు ఏం చేస్తారు, ఇప్పుడు నేను ఇట్లా చెప్పినా కదా, తీసుకుంటారు కిలో తీసుకొని దీనికి గ్రైండర్లో వేస్తారు, జ్యూస్ తీస్తారు, మళ్ళా దానికి ఫిల్టర్ చేస్తారు. అవునా కదా? ఫిల్టర్ చేస్తే దాంట్లో ఉన్న ఫైబర్ పోతుందా? పోదా? షుగర్ యాడ్ చేస్తారు. షుగర్ మళ్ళా యాడ్ చేస్తారు. అరే దాంట్లో షుగర్ లేదు, షుగర్ వ్యాధికి వాడుతున్నారు, మళ్ళా మీరు పైనకెళ్ళి షుగర్ వేసి దాన్ని విషంలాగా ఎందుకు తయారు చేస్తున్నారు అమృతంని? 100 ఏండ్లు బతకాలి అనేసి మనకు థాట్ ఉంటది కదా, ఈ పేషెంట్ కి కూడా ఉండే. నేను అడిగిన, బరువు ఎందుకు తగ్గించుకోవాలనుకుంటున్నారు, షుగర్ ఎందుకు సార్? నాకు మంచిగా బతకాలని ఉంది, 100 ఏండ్లు బతకాలని ఉంది. ఈ మెడిసిన్ విత్ కాంబినేషన్ ఆఫ్ అదర్ మెడిసిన్స్ అయిన ప్రకృతిని బట్టి ఇచ్చినాం. అచ్చా, సైజీజియం మనకు లైఫ్ లాంగిటివిటీకి కూడా హెల్ప్ చేస్తుంది. ఎందుకు హెల్ప్ చేస్తుంది? ఈ చెట్టు ఏదైతే ఉంటది కదా, ఎన్ని ఏండ్లు బతుకుతుంది అనుకుంటున్నారు మీరు? 100 ఏండ్లు కన్నా ఎక్కువ. ఓకే. ఓకే. అప్పుడు దీంట్లో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్ వెయిట్ తగ్గించడానికి హెల్ప్ చేస్తాయి, షుగర్ వ్యాధి తగ్గించడానికి హెల్ప్ చేస్తాయి. ఈ పేషెంట్ 1.5 year మన దగ్గర ట్రీట్మెంట్ వాడినరు, షుగర్ వ్యాధి పూర్తిగా రివర్స్ అయింది ఈ పేషెంట్ కి. బరువు కూడా ఒక 60 కిలోలు తగ్గిండ్రు 1.5 year లో. మళ్ళా ఏమైతుందంటే, చాలా మంది బరువు తగ్గేటప్పుడు ఏమైతుంది అంటే, B12 పరీక్ష చేయించుకున్నా, డి పరీక్ష చేయించుకున్నా తక్కువ వస్తుంది. ఎందుకంటే వాళ్ళకు ఏదైతే మల్టీవిటమిన్లు ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, అవి తగ్గిపోతాయి వాళ్ళ డయట్ లో. ఇప్పుడు ఈ పర్సన్ కి ఎన్ని రోజులలో ఆయన వెయిట్ అనేది తగ్గింది సార్? 1.5 year పడ్డది. 1.5 year పడ్డది. ఓకే. ఓకే. ఎట్లా ఈ డయాబెటిక్ కూడా కంట్రోల్ అయిపోయింది? కంట్రోల్ కాదు, తగ్గిపోయింది. డయాబెటీస్, నాన్ డయాబెటిక్, నాన్ హైపర్టెన్సివ్ అండ్ నార్మల్ వెయిట్ మనం ట్రీట్మెంట్ ఆపినప్పుడు. సూపర్ సూపర్. అట్లా ఉంటది సైజీజియంది కథ. ఇది మొత్తానికి ఏంటంటే, ఇది మామూలుగా ఈ ఫ్రూట్ పేరు మనం చెప్పాం కదా, నేరేడు పళ్ళకు సంబంధించిన ఫ్రూట్తో తయారు చేసిన మెడిసిన్స్ అనేవి కూడా హోమియోపతిలో ఉన్నాయి. సో ఫ్రూట్స్ అయితే ఏదైనా ఒక సీజన్లో మాత్రమే వస్తూ ఉంటాయి, కానీ మెడిసిన్స్ అయితే ఎప్పుడూ అవైలబుల్లో ఉంటాయి. దీనికి సంబంధించి అంటే వెయిట్ లాస్ కోసం, అదేవిధంగా డయాబెటిక్స్ కోసం కూడా తగ్గించుకోవడం కోసం ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలి అంటే చేతన్ రాజు గారి కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. మీరు నేరుగా సార్తో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్.